నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మన ఊరు మన ముచ్చట చూసే వీక్షకులకు కూడా. మరి అందరికి గూడా ముందస్తుగానే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావులను, ఎందరో కళాకారులను, భజన భక్తులను, ఆధ్యాత్మిక ప్రియులను, గ్రామ గ్రామాన ఉన్న ధర్మరాజులను, గ్రామ గ్రామాన ఉన్న మరి పరమ భాగవతులను పరిచయం చేయడమే మన ఛానల్ యొక్క లక్ష్యం. మరి అనేక వీధి నాటకాలను చూస్తున్న వేళ, అనేక గ్రామాలు, అనేక మంది ధర్మకథను వీక్షిస్తున్న వేళ, కొంతమందిని మీకు పరిచయం చేసే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా మరి ఒకవైపు బాలీశ్వరి మాత ఆశ్రమము, మరొక వైపు శ్రీ శ్రీ సద్గురు జగన్నాథ స్వామి తపస్సు చేసిన తపోవనము, అదే గ్రామంలో మన గుల్లా శేఖర్ ముదిరాజు గారి పంతులు ఆధ్వర్యంలో మరి మాదాపల్లి గ్రామస్తులు ప్రతి ఏటా కూడా రామాయణ, మహాభారత, భక్త సిరియాల, మల్లికార్జున, బ్రహ్మంగారి అలా ఎన్నో రకాల నాటకాలను మరి కష్టపడి నేర్చుకొని అది కూడా ఒక ధార్మిక ప్రచారమే. అదొక ధర్మ ప్రచారమే. యజ్ఞయాగాలు చేయడం ఎంత ముఖ్యమో, ఇలాంటి ఆధ్యాత్మిక నాటకాలను కూడా ప్రదర్శించడం కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. మరి మాదాయపల్లి గ్రామ కళాకారులు అనేక ఇబ్బందులను అధిగమిస్తూ మరి ఈ మధ్య కాలంలోనే శ్రీ భక్త సిరియాల భక్తిరస నాటక పౌరాణిక వీధి నాటకాన్ని మరి మాదాయపల్లి గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. ఎంతో అద్భుతంగా మరి ఆ కథను ఆలాపించి ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ మరి జీవం పోస్తూ మాదాపల్లి గ్రామంలో అమ్మవారి ఆశ్రమం ముందు భక్త సిరియాల నాటకాన్ని మరి ఆవిష్కరించడం జరిగింది. అయితే కళలు కనుమరుగవుతున్న ఈ సమయంలో వారికి నేను కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేయాలనుకుంటున్నాను. నాటకం బ్రహ్మాండంగా ప్రదర్శించడం జరిగింది. అయితే కొంచెము యాక్షన్‌లో వెనకంజలో ఉన్నారు. ప్రతి స్త్రీ పాత్ర కూడా కాసేపైనా నర్తించాలి. మరి వారికున్న సమయం దృష్ట్యా వారు కొంచెము యాక్షన్ చేయడంలో వెనకబడిపోయారని నేను భావిస్తూ ఉన్నాను. ఆలాపన బ్రహ్మాండంగా ఉంది. కోరస్ బ్రహ్మాండంగా ఉంది. మధ్యలో ఇంకా బ్రహ్మాండంగా ఉంది. కానీ వాళ్ళు కొన్ని పాత్రలు పూర్తిగా లీనం కావడంలో కళాకారుడు ముఖ్యంగా స్టేజ్ మొత్తం తిరగాలి. ప్రతి కళాకారుడు స్టేజ్ మొత్తం ఉపయోగించుకోవాలి. ఈ మూల నుంచి ఆ మూల వరకు, ఆ మూల నుంచి ఈ మూల వరకు నలువైపులా తిరుగుతూ పాట పాడే క్రమంలో మైకును ఉపయోగించుకోవాలి. ఖాళీ ఉన్న సమయంలో వీరి స్టేజ్ మొత్తం తిరగాలి. నలుదిక్కులా మరి చూసే వాళ్ళకు తమ ముఖాన్ని చూపించాలి. కానీ ఇక్కడ కొంతమంది కళాకారులు ఏం చేశారంటే, నేను పేరు ఎవరికి చెప్పట్లేదు. ఎవరెవరు అలా చేశారో అలా మెట్రికులు ఆ పొరపాటును సరిదిద్దుకోండి అని నేను సూచిస్తున్నాను. చెప్పడమే నా ధర్మం. మరి ఆచరించడము మీ ధర్మం. కావున మాదాపల్లి కళాకారులు మైకును పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యండి. అదేవిధంగా మనం ఎప్పుడే గానీ స్టేజ్‌కి ముందు వైపు చూస్తూ పాట పాడాలి. అదేవిధంగా మరియు ఈపు వెనక భాగాన్ని వీలైనంత వరకు కళాకారులు వీక్షకులకు చూపించకూడదు. మరి
ఈ యొక్క చిన్న సూచనలను గమనిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై కళమ్మ తల్లి, జై జై భక్త సిరియాల కళా నాట్య మండలి భక్త బృందానికి అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటుంది మన ఊరు ముచ్చట్లు.